అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి గత వారం రోజుల నుంచి కూడా గోదావరి ఉధృతి వల్ల మా ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న ఈ లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవడం మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో భాగంగా ఈరోజు ముమ్మడివరం మండలంలో ఉన్న లంక, లంక, కోనాల లంక, గురజాప లంక గ్రామాలకి రావడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి వాటర్ ఉండటం వల్ల ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక్కడ లంకలో ఉన్న వాసులందరికీ కూడా మన నిత్యావసర సరుకులు అందించాలన్న ఉద్దేశంతో మరి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల రైస్, 1 కేజీ మజ్జి నూనె, 1 కేజీ కందిపప్పు, అదేవిధంగా 2 రకాల కూరగాయలు కూడా వీళ్ళందరికీ బెనిఫిషియరీలకు పంచిపెట్టడం జరిగింది. మరి అదే కాకుండా ఏదైతే హౌస్ మునిగిపోయిన హౌస్ లోకి నీరు వెళ్ళి అటువంటి వాళ్ళందరినీ కూడా బెనిఫిషరీస్ అందరినీ ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా కుటుంబానికి 3000 రూపాయల ఆర్థిక సాయం ఈరోజు ప్రభుత్వం ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది. మరి ఏదైనా సరే ఈ లంక గ్రామాలు వరదలు వచ్చినప్పటికీ తీవ్రమైన ఇబ్బందులు ప్రతి సంవత్సరం కూడా గత 2 సంవత్సరాల క్రితం అయితే సుమారు 72 అడుగులు గోదావరి రావడం, అప్పుడు సుమారు 1 నెల రోజులు లంకలో ఉంటాం, లంక అంతా మునిగిపోవడం వల్ల మరి ఈ రోజు కూడా ఈ లంకలో ఉన్న పంటలన్నీ కూడా ఏదైతే హార్టికల్చర్ పంటలు ఉన్నాయో, కూరగాయ తోటలు కానీ, మొక్కజొన్న కానీ అన్ని కూడా పూర్తిగా పాడైపోతున్నాయి. ఇవన్నీ కూడా మరి హార్టికల్చర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి రైతులందరినీ కూడా ఆదుకుంటాం. అదేవిధంగా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా నియోజకవర్గం సముద్రానికి దగ్గరలో ఉండటం వల్ల ఈ వరదలు వచ్చినప్పుడల్లా మనకున్న స్లూయిస్లు అన్ని మూసేయడం వల్ల పైనుంచి వచ్చిన నీరంతా కూడా వరిచేల్లో కూడా పొడిచేసి మన నియోజకవర్గంలో చేలన్నీ కూడా తొలకరి పంట 10 సంవత్సరాలు పాడవుతుంది. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వారందరికీ కూడా ఏదైతే నష్టపోయారు పంట అందరికీ కూడా మన ప్రభుత్వం నుంచి తక్షణ సాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఏదైతే రైతులకు నష్టం జరిగిందో అదంతా కూడా ఆదుకుంటాం. అదే కాకుండా ఈ లంక గ్రామాల్లో మరి గతంలో కూడా నదీ పతానికి గురై ఈ లంక గ్రామాలన్నీ చాలా మటుకు హౌసింగ్లు, ఇండ్లు, లంక భూములు అన్ని కూడా కొట్టుకోవడం జరుగుతుంది. అప్పుడులో పండుల రవీంద్రబాబు గారు ఎంపీగా ఉండగా, నేను ఎమ్మెల్యేగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి టైంలో మరి లంక గ్రామాలన్నీ కూడా ఎస్టిమేట్లు వేసి ఎదుర్లంక కానీ లంక గ్రామాలన్నీ ఎస్టిమేట్లు వేసి పంపాం. అవి ఎదుర్లంక గృహ అయిన ఆ రోజు 16-17లో మరి శాంక్షన్ పెడితే 19-20లో శాంక్షన్ వచ్చింది. కానీ ఇప్పుడు దాకా ఎటువంటి పనులు పూర్తి చేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే లంక గ్రామానికి వచ్చి మరి ఒక వారం రోజుల్లోనే వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పి సుమారు సంవత్సరం అయింది. ఎటువంటి నిధులు ఇవ్వలేదు, ఎటువంటి వర్క్ కూడా శాంక్షన్ లేకుండా తప్పుడు ప్రచారాలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఎస్టిమేట్ లేదు. మొన్న నేను అడ్వర్సర్లు పిలిచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్లు వర్క్ పెట్టారన్నారు. అక్కడైనా వర్క్ శాంక్షన్ అయిందా, టెండర్ పిలిచారంట, కనీసం ఎస్టిమేట్ కూడా వేయకుండా ఆ రోజు ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పి వెళ్ళారు ఎక్కడన్నా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ. మరి ఇది కూడా నేను మన హరీష్ కి చెప్పాను. అదేవిధంగా నేను కూడా మన అడ్వర్సర్లు ఏదైతే ఈ లంక గ్రామంలో గురవుతుందో సుమారు ఇక్కడ 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు లంకలో ఉన్న భూములు ఏదైతే పేదలకు ఇచ్చిన భూములు అన్ని కూడా నదీపాతం అయిపోతున్న ఉద్దేశంతో ఆ ఎస్టిమేట్లు కూడా ఇమీడియట్ గా రెడీ చేయమన్నాం. అదే కాకుండా ఎదుర్లంకలో శాంక్షన్ అయిన గ్రాయిన్ కూడా అప్పుడు 2.2 కిలోమీటర్స్ పెట్టాం మనం. దాన్ని కుదించి 1.4. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.